మత మార్పిడులతో తమ మూలాలను కోల్పోయిన గిరిజన కుటుంబాలు ఇప్పుడు మళ్లీ తమ సాంప్రదాయాల వైపు తిరిగి వచ్చాయి. అవునండి, ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే, ఛత్తీస్గఢ్ లోని ఓ పవిత్ర క్షేత్రం శివరి నారాయణ్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇటీవల మత మార్పిడికి గురయ్యారని చెప్పబడుతున్న 50 గిరిజన కుటుంబాలు, అంటే ఇంతకు ముందు వేరే మతంలోకి మారారు, మళ్లీ వాళ్ళ మతంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్లీ సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చాయి. ఈ కార్యక్రమానికి ప్రభాల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ నేతృత్వం వహించగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు శ్రీ రాంభద్రాచార్య హాజరయ్యారు. శబరి అమ్మ భూమిగా భావించే ఆ ప్రాంతంలో వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబాలను ఘనంగా ఆహ్వానించారు. తిరిగి వచ్చిన ప్రతి కుటుంబానికి గౌరవ సూచకంగా పాద ప్రక్షాళన కూడా చేశారు. ఈ కార్యక్రమం సేవ న్యాయ ఉత్థాన్ ఫౌండేషన్ సహా పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తమ మూలాల నుండి దూరమైన వారిని ఎప్పటికీ వదిలేయకూడదు, గౌరవంగా తిరిగి ఆహ్వానించాలి, సనాతన ధర్మం వాళ్ళ ఇల్లు అన్న భావన కల్పించాలి అని చెప్పారు. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించింది? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో షేర్ చేయండి.